చాలా చిన్న వయసులోనే జుట్టంతా నెరిసిపోవడం, రోగ నిరోధక శక్తి డౌన్ అయిపోవడం, పెద్దవాళ్ళకు కూడానండి ఇమ్యూనిటీ పడిపోవడం. కారణం ఏంటో తెలుసా? యాంటీబాడీలు లేకపోవడం అండి. యాంటీబాడీలు బాగానే తింటున్నాం కదా అంటారేమో. జనరల్గా పప్పు అనగానే మనకు ఒక కామెడీ. ఎంత పొరపాటు అంటే చెప్తాను చూడండి. పప్పులో కేవలం ప్రోటీన్సే అనుకుంటాం కదా, దండిగా ఉంటాయండి. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు వేరేవి కూడా ఉంటాయండి. అవి అవి మనిషిని కోస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక్కోసారి అజీర్తి, గ్యాస్ ప్రొడ్యూస్ అవడం, అలాగే ఇంకా చాలా సమస్యలు, పొట్టకు సంబంధించిన చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదండి ఎప్పుడు పప్పు తిన్నప్పుడు. వాటిని యాంటీ న్యూట్రియంట్స్ అంటున్నారండి. ఫేమస్ రిపోర్ట్స్ ఏమొచ్చినా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదా, అలాంటిదే ఇది. ఈ యాంటీ న్యూట్రియంట్స్ని పోగొట్టేసుకోండి. ఏది ఆ ఇబ్బంది ఉన్నవాళ్ళు, ఇబ్బంది లేని వాళ్ళు కూడా యాంటీ న్యూట్రియంట్స్ పప్పులో లేకుండా చేసుకుంటే పప్పు వల్ల ప్రయోజనం 10 రెట్లు పెరుగుద్ది అంటున్నారండి. ఏం చేయాలి అంటారా? ఏం లేదండి. జనరల్గా మనం ఏం చేస్తాం, పప్పు డైరెక్ట్గా ఉడకబెట్టేసో లేకపోతే తాలింపులో వేసుకొని తినేస్తాం కదా. చిన్న మొలక వచ్చేలా చూడండి. అక్కడ ఏ లోపం ఉండదు, పోషకాలు ఇంకా ఎక్కువ అందుతాయండి. ఏవి విటమిన్స్ కానీ మినరల్ పర్సంటేజ్ కానీ బాగా పెరుగుతుంది. ఇక ప్రోటీన్ ఎలాగో ఉంటుందండి. దాంతోపాటు ఈ యాంటీ న్యూట్రియంట్స్ అనే దుర్గుణం ఒకటి ఉంది కదా, అది పోతుంది, పూర్తిగా అది పోతుంది అని చెప్తున్నారు. సో మరి లైట్గా మొలక తెచ్చుకోవడానికి మనలో చాలామందికి బద్ధకం ఉంది. బద్ధకించని వాళ్ళు అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్తున్నాను. ఇక రెండోది, పప్పు అనగానే మనం ఏం చేస్తాం, అయితే కందిపప్పు, లేకపోతే పెసరపప్పు, లేకపోతే శనగపప్పు, మినప్పప్పు, అంతే కదండి. అంతకు మించి మనకేమీ తెలియదు. కానీ చాలా ఉన్నాయి మార్కెట్లో. రాజ్మా దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయండి. అన్నీ కూడా మంచివే, గుర్తుంచుకోండి. ఏం చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే, వీటన్నిటినీ వాడండి. రోజుకు ఒక రకం చొప్పున వాడితే జరిగే మేలు అంతా ఇంత కాదు, ఇంకా చాలా ఎక్కువ మేలు జరుగుద్ది అంటున్నారు. అలాగే పప్పు కేవలం కూరల్లో వేసేసి ఉడికించేసి, లేకపోతే కొంతమంది అన్నంతో తీసుకుంటారు కదా, అన్నంతో కలిపి ఉడికించడం. చిరుధాన్యాలు, కాయధాన్యాలతో వీటిని వాడండి మిక్స్ చేసి. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, కొర్రలు కావచ్చు, అంటి కొర్రలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో కలిపి చూడండి. దాని ప్రయోజనం ఒకటి కాదు 10 రెట్లు ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఫేమస్ రిపోర్ట్స్. ఈ మధ్య కాలంలో ఫేమస్ డైటీషియన్స్ అప్డేట్ చేసినవే చెప్తున్నానండి. మీకు తెలుసు, నేను స్టడీ చేశాకే చెప్తానండి. సో మరి మీరు పప్పు ఎలా వాడుతున్నారు, మీకు ఏమనిపించింది, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాడుతున్న క్రమంలో? ఇప్పుడు పరిష్కారం అయితే చెప్పాను, వాడాల్సిన పద్ధతి కూడా చెప్పాను. మరి ఫాలో అవుతూ ఉండండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి, షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.